రామయ్యంపేట మున్సిపల్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని ఎన్నికల సమయంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు వార్డులలో పర్యటించడం జరుగుతుందని కౌన్సిలర్ గజవాడ నాగరాజ్ తెలిపారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్ తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు సమస్యల పరిష్కారం కోసం 1 మరియు 6వ వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలపై వార్డు ప్రజలు పాలకవర్గానికి తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పాలకవర్గం కృషి చేస్తుందని, రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని 12 వార్డులలో సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల ఆదేశాల మేరకు వార్డులలో పర్యటించి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రామయ్యంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ కర్తవ్యమన్నారు. రామయ్యంపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. రామయ్యంపేట మున్సిపాలిటీలో 1వ వార్డులో ప్రజా సమస్యల భాగంగా మా మున్సిపల్ కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ ఏదైతే ఉన్నామో మా గౌరవ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 1వ వార్డులో చైర్మన్, వైస్ చైర్మన్, మా కౌన్సిల్ అందరము ఇంటింటి తిరుగుతూ వారి యొక్క సమస్యలకు తీసుకుంటూ ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పినామో ప్రతి రామంపేటలో ప్రతి వార్డులోని రోడ్లు మరియు డ్రైన్స్ మరియు స్ట్రీట్ లైట్ సమస్య ఉంది మరియు మిషన్ భగీరథ వాటర్ సమస్య ఉందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. దానికి మా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారిని కోరడం జరిగితే మా ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పిండో గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు సార్ గారు మరియు మా యువ ఎమ్మెల్యే మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఫస్ట్ వార్డులో ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. ఈ యొక్క సమస్యలు అంటే రామంపేట పట్టణంలో 12 వార్డులో అధిక సమస్యలు ఉన్న వార్డు అంటే ఫస్ట్ వార్డుగా మా కౌన్సిల్ గారు మేము కానీ గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ దీనికి అభివృద్ధి చెందడానికి ఎంతైతే నిధులు ఉన్నాయో అన్ని నిధులు శాంక్షన్ మంజూరు చేపిస్తా అని చెప్పి కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దీనికి అంచెలంచెలుగా వీరు కూడా 1వ వార్డు ప్రజలు సహకరిస్తూ అభివృద్ధి చెందడానికి వారు కూడా ఒక చేయి ఉండాలి. ఎందుకంటే ఎక్కడ సమస్యలు ఉన్నా ఈ మూలకు కానీ చిన్న ఇరుకు గల్లీలు ఉన్నాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకొని వాళ్ళు రోడ్డును ఆక్రమించకుండా కాంట్రాక్టర్కు సహకరించి పనులు చేస్తే తొందరగా అభివృద్ధి కూడా చెందడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రామపేట మున్సిపాలిటీలో అన్ని వార్డులలోని మేజర్ సమస్యలు ఎక్కడున్నా ఏదైనా సరే ఏ రోడ్లైనా సరే మా కౌన్సిల్ ముందుండి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ప్రధాన సమస్య ఉన్న మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు ఫస్ట్ విడత మేము కూడా కౌన్సిల్ మీటింగ్లో దాన్ని పెట్టుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మేము కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టే మేము ఒక నిర్ణయం తీసుకొని పనులు కూడా తొందరగా స్టార్ట్ చేద్దామని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కూడా ఏదైతే ఉందో అది కూడా ఈరోజు ఇప్పుడు ఒక 1-2 అవర్స్లో మార్కింగ్ కూడా చేయడం జరుగుతుంది మా కౌన్సిల్ ద్వారా. చేసి ప్రజల సమస్యలకు ప్రజల ఇబ్బందులకు ఖచ్చితంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు. వాళ్ళ అనుగుణం మేరంగా మేము కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం రామంపేట మున్సిపాలిటీ ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఏకమయ్యి ఉన్నాం. 100% అభివృద్ధి సహకరిస్తాం. ఎవరైతే అభివృద్ధికి కుట్టుబట్టేటట్టు మాకు వ్యతిరేకంగా చేస్తారో వారికి కూడా మేము ఏం చెప్తున్నామంటే మేము చేసే అభివృద్ధి పనులతోటి ప్రజలు వారికి బుద్ధి చెప్తారని కూడా మేము చెప్పడం జరుగుతుంది.